అందరికీ నమస్కారం అండి. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న గాంధారి, ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటారు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురుగా వెళ్ళి బోరుమని విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు నాకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితి ఎందుకు కలగజేశావు అని కృష్ణుడిని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా జవాబిస్తాడు. నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కూడా కారణం నువ్వే. నువ్వొక కిరాతకుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకేమీ దొరకలేదు. ఒకరోజు అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నువ్వు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతుకుతాయి. కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటే ముందే తమ పిల్లలు విచ్ఛిన్నమవుతున్నా చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ పక్షులు ఉండిపోతాయి. ఆ పక్షుల గర్భశోకము దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వెన్ని జన్మలెత్తినా, ఎక్కడున్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించినా శిక్షించకపోయినా నీ కర్మ మాత్రము నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలకుండా వెంటాడి ఆ కర్మఫలం అనుభవించేలా చేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్తాడు. అయితే ధృతరాష్ట్రుడు దానికి సమాధానపడినట్లు కనిపించినా మళ్ళీ కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలో ఎందుకు వేచి ఉన్నట్లు, ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు 100 మంది పుత్రులను పొందటానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నువ్వు సంపాదించుకున్న తర్వాత కర్మ తన పని చేయటం మొదలుపెట్టింది అంటాడు. విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనము జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో తెలియజేశాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.